అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర విషాదం. పెద్ద పులి దారుణంగా దాడి. అతి దారుణంగా దాడి చేసిన పెద్ద పులి 13 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సిందేవాహి తాలూకా పరిధిలోని గుంజవాహి అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం పులి దాడిలో 4 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అడవిలోకి బీడి ఆకులను సేకరించడానికి వెళ్ళిన వారిపై పులి ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఈ దారుణం జరిగింది. సాధారణంగా అక్కడ ఏంటంటే చాలామంది మహిళలు ఆ అడవుల్లో అయితే కనుక ఇలాంటి చిన్న చిన్న పనులకైతే వెళుతూ ఉంటారు. నిత్యావసర వాటికి పనులకు అవి ఈ బీడి ఆకులను సేకరించడానికి వెళ్ళిన ఇటువంటి మహిళలపై వాళ్ళందరూ కూడా 13 మంది దాకా ఉన్నారు వెళ్ళిన మహిళలు. వారిపై ఒక్కసారిగా ఈ పులి విరుచుకుపడడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర భయాందోళనలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం అటవీ ఉత్పత్తులైన తేందు ఆకుల సేకరణ సీజన్ ప్రారంభం కావడంతో స్థానికంగా ఉంటున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అటవీ ప్రాంతాల్లోకి వెళుతూ ఉంటారు. రోజువారీ పనుల్లో భాగంగానే వాళ్ళ తెల్లవారుజామున గుంజేవాహి గ్రామానికి చెందిన కొందరు మహిళలు అడవిలోకి వెళ్లారు. సుమారు ఉదయం 8 గంటల సమయంలో దట్టమైన పొదల్లో మాటు వేసిన ఈ ఒక పులి ఈ మహిళలపై ఒక్కసారిగా మెరుపుదాడి చేసింది. మనందరికీ తెలుసు, పులి వేగం అత్యంత వేగంగా ఉంటుంది. ఆ వేగం అలాగే భీకరంగా ఉన్న దాడితోటి ఆ మహిళలకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. చెప్తూ ఉంటారు, పులికి సాధారణంగా ఆకలి వేసినప్పుడు దాని వేట సాగిస్తుంది. ఆ వేట చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అలాంటి భీకర దాడితో మహిళలకు అసలు తప్పించుకునే అవకాశం కూడా లేదు. పులి పంజా విసరడంతో తీవ్రంగా గాయపడిన 4 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారిలో కౌదుబాయ్ దాదాజీ మెహుర్లే, ఆవిడ వయసు 45, మరొక మహిళ పేరు అనుబాయ్ అనే మహిళ వయసు 46 సంవత్సరాలు, సంగీత అనే మహిళ వయసు 36 సంవత్సరాలు, సునీత అనే వయసు 33 సంవత్సరాలు. అయితే ఒకే దాడిలో 4 మరణించారనే వార్త తెలియగానే స్థానిక అటవీశాఖ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సిందేవాహి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్ తన సిబ్బందితో తక్షణమే స్పాట్కు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. ప్రస్తుతం అటవీశాఖ ప్రాంతంలో ఈ నిఘా గస్తీని తీవ్రతరం చేశారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు ఒంటరిగా వెళ్లకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక్కడ ఏంటంటే 13 మంది దాకా వెళ్లారని ఒక సమాచారం. అందులో మరికొంతమంది మీకు పరిస్థితి కూడా విషమంగా ఉంది. 4 అయితే అక్కడికక్కడే మరణించారు. ఆ యొక్క మృతదేహాల ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల ఈ ఫొటోస్ అయితే చూపించలేని పరిస్థితి.